ఒక రకంగా బంగ్లాదేశ్ హిందువులు ఒక గొప్ప విజయాన్ని సాధించారు. గత శుక్రవారం నాడు మొత్తం బంగ్లాదేశ్లో ఉన్న ఏవైతే ప్రధాన నగరాలు ఉన్నాయో ప్రతి నగరంలో కూడా హిందువులు ఎంతమంది అయితే జీవిస్తున్నారో అందరూ కూడా కట్టగా ముందరే ఆలోచించుకుని బయటకు వచ్చినట్టుగా, ముందరే ఒక ప్రణాళిక ప్రకారం ఆలోచించుకొని బయటకు వచ్చినట్టుగా అందరూ బయటకు వచ్చారు. వచ్చి తమ దగ్గర ఉన్న తప్పెటలు తాళాలు ఏవైతే ఉంటాయో వాటిని మోగిస్తూ రామనామ జపాన్ని చేశారు. దీనికి కారణం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా హిందువుల పైన జరుగుతున్న విపరీతమైన దాడులు. అది మహిళ పురుషుడు ఆస్తి పాస్తి అన్న వ్యవహారం లేదు, ప్రతి దాని మీద కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు. ఆ దాడిని తట్టుకోలేక దాదాపు 225 దాడుల పైన జరిగినాయి హిందువుల పైన. దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. దానికి వాళ్ళు ఏదైతే ఒక పరిష్కారం అనుకున్నారో ఆ పరిష్కారం ఏంటి అంటే తిరగబడడం. ఆ తిరగబడడం ఎట్లా తిరగబడ్డారు అంటే అందరూ కట్టగట్టుకుని అందరూ ఒకటేసారి అనుకొని ఒక కూడబలుకొని ఆ రకంగా చేశారు. అది ప్రపంచ చరిత్రలోనే హిందువుల చరిత్రలోనే ఇది ప్రథమం అయ్యి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఈవెన్ భారతదేశంలో కూడా అట్లా జరిగి ఉండే ఛాన్సెస్ తక్కువ. అట్లాంటి సంఘటనలు జరిగే ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ బిఎన్పి పార్టీ ఏదైతే ప్రస్తుతము అధికారంలోకి రావాలి అని చెప్పేసి అనుకుంటుందో ఆ పార్టీ కూడా మేము హిందువులకు వ్యతిరేకం కాదు, హిందువులని మేము గౌరవిస్తాము, హిందువుల ఆచారాలని వ్యవహారాలని మేము గౌరవిస్తాము అని వాళ్ళు తాము చెప్పుకోవాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైము తాత్కాలిక ప్రధానిగా ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ యూనిస్, అతను ఎక్కడో మూలన పడున్న ఒక హిందూ మత పెద్దని తీసుకొచ్చి అతనితోటి ప్రకటన ఇప్పించాడు. వీళ్ళెవరు బంగ్లాదేశ్ హిందువులకి వ్యతిరేకం కాదు, అందరూ సంయమనంతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ అందరికీ కూడా రక్షణ కల్పించబడుతుంది అని. ఇది నిజంగా హిందువులు తమంతట తాము సాధించుకున్న విజయం. దీనికి మనము తప్పకుండా బంగ్లాదేశ్ హిందువులకి అభినందనలు తెలియజేయాల్సిందే.